నిరుద్యోగ యువత కోసం పాత బస్తీలో సౌత్ జోన్ పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ హాజరయ్యారు. మేళలో పాల్గొన్న ప్రైవేట్ కంపెనీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. వచ్చే 6 నెలల్లో హైదరాబాద్లోని అన్ని జోన్లలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. జాబ్ మేళకు 4,000 మంది నిరుద్యోగులు హాజరవగా 834 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ అబౌట్ 20 కంపెనీస్ అందరు కలిసి ఒక జాబ్ మేళా ఈవెంట్ కి ఆర్గనైజేషన్ జరిగింది. ఈ ఆర్గనైజేషన్ లో ఈ రోజు ఇప్పటివరకు అబౌట్ 4,000 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. కంపెనీస్ ఎస్టిమేట్ ప్రకారం 800 to 1,000 జాబ్స్ కి ఆఫర్ కి ఛాన్సెస్ ఉంది. నా తరఫు నుంచి ఆ కంపెనీస్ కి పర్టికులర్లీ హెచ్ఆర్ హెడ్స్ అందరు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. అందరికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది ఒక పెద్ద సోషల్ సర్వీస్ ఉంది. మన నెక్స్ట్ 6 to 8 months లో సిటీ పోలీస్ తరఫు నుంచి ఒకటే సౌత్ జోన్ లో కాదు, అన్ని 4 జోన్స్ 5 జోన్స్ లో మినిమం 1 lakh జాబ్ క్రియేషన్ కి టార్గెట్. ఫేక్ డాక్యుమెంట్స్ తో సిమ్ తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. సిమ్ స్వైపింగ్ చేస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 నైజీరియన్లు 5 బెంగాలీలు ఉన్నట్లు చెప్పారు. నైజీరియా కేంద్రంగా సిమ్ స్వైపింగ్ జరుగుతుందన్నారు సిపి సజ్జనార్. అంతా గైడ్ చేసేవాళ్ళు కీ ముఖ్య సూత్రధారి బయట ఉంటున్నారు. నైజీరియా నుంచి ఇదంతా మొత్తం ఈ ముఠాని నడిపిస్తున్నారు. మొత్తం మనం ఈరోజు ఈ 6గురిని అరెస్ట్ చేసి ఈ ఎబిగోబో ఇన్నోసెంట్ అని చెప్పి పేరు మాత్రం ఇన్నోసెంట్ ఉంది, కానీ మాత్రం పని చేసేది మాత్రం ఇన్నోసెంట్ లేదు. ఇదంతా చేసే దొంగ పని, అమాయకుల్ని దోచడమే ఆయన పని. ఆయన పేరు మాత్రం ఇన్నోసెంట్ అని పెట్టుకున్నారు. నేటివ్ అలియాస్ జేమ్స్, నేటివ్ ఆఫ్ నైజీరియా. సెకండ్ పర్సన్ నైజీరియానే ఒడోఫీ ఎండ్రీ అని చెప్పి ఈ రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. నెక్స్ట్ సంతోష్ బెనర్జీ, అంకన్ సహా, రజత్ కుందా, చందన్ వర్మ, సంజీవ్ దాస్ అని చెప్పి వీళ్ళందరూ కూడా కోల్కతా నేటివ్ వాళ్ళు. ఇక్కడ ఎక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళ అకౌంట్స్ హైదరాబాద్లో ఉంది, ఆ అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకుని ఇక్కడ హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చి ఆయన మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళే ఫోర్జరీ, ఇప్పుడు ఎలిమ్ కెమికల్స్ పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్, షాలు కెమికల్స్ తోని ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పోయి ఆయన సబ్మిట్ చేస్తారు. ఇట్లా నా సిమ్ కార్డ్ పోయింది అని చెప్తే వాళ్ళు సిమ్ కార్డ్ ఇస్తారు. సిమ్ కార్డ్ ఆయన చేతికి వస్తేనే ఎంట్రీ విల్ ఇన్ఫార్మ్ ఇన్నోసెంట్ దట్ దిస్ సిమ్ హెస్ బిన్ యాక్టివేటెడ్. సో అది ఇంకోటి ఉన్న సిమ్ డిస్కనెక్ట్ అవుతుంది, ఇది ఇంకోటి యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిన తర్వాత ఈయన ఇమీడియట్లీ ఆయనకి చెప్పి మనము అకౌంట్స్ ఓపెన్లో ఈ సంతోష్ బెనర్జీ అనేవాడు కొన్ని ఫిక్సియస్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారు. ఆ అకౌంట్స్కి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని గోల్డ్ వస్తువులు కొనుక్కుంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ కొనుక్కోవడంతో అది మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే అది కన్వర్ట్ చేయాలి కదా ఆయనకు పంపాలంటే ఇన్నోసెంట్కి. సో దే ఇమీడియట్లీ సెల్ ది గోల్డ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్. ఇట్లా ఒక నెట్వర్క్ ద్వారా దిస్ అమౌంట్ సర్క్యులేట్ అవుతుంటుంది, చీటింగ్ అవుతుంటుంది.